నేను ఇదంతా కాదండి, ఒక క్వశ్చన్ తో మొత్తం వీడియో ఆపేయచ్చు. తెలుగులో చేయలేమా అంటే చేయగలుగుతాం, కాబట్టి కష్టం. ఆ సపోర్ట్ సిస్టమ్ తక్కువ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మీరు ఒంటరి పోరాటం చేయాలి. మనము ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా దాటుకొని వెళ్ళడం మన పని, బట్ మెంటల్లీ ప్రిపేర్ అయి ఉండండి. ఇట్ విల్ టేక్ మోర్ టైం. హాయ్ సార్. హాయ్. తెలంగాణ, ఏపీ తెలుగు స్టేట్స్ లో ఉన్న స్టూడెంట్స్ కి మేజర్ గా ఉన్న డౌట్, తెలుగు మీడియంలో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలా లేదు ఇంగ్లీష్ మీడియమే కంపల్సరీ చదవాలా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, అసలు తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా యూపీఎస్సీ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? చాలా సింపుల్ గా చెప్తాను. ఇది నేషనల్ ఎగ్జామ్. ఓకే. చాలా కామన్ గా అంటారు థింక్ గ్లోబల్ యాక్ట్ లోకల్ అని చెప్పేసి. థింక్ గ్లోబల్ యాక్ట్ లోకల్. Hmm. సో గ్లోబల్ గా థింక్ చేయాలి అంటే నేషనల్ గా థింక్ చేయాలన్నప్పుడు, నేషనల్ ఎగ్జామ్ రాసినప్పుడు, నేషనల్ గా సర్వ్ చేయాలన్నప్పుడు నేషనల్ గా కామన్ లాంగ్వేజ్ హిందీ అండ్ ఇంగ్లీష్. మెజారిటీ ఉండాలని, అది గొప్పదని కాదు, మెజారిటీ ఉండాలని చెప్పాను. మన లాంగ్వేజ్ తక్కువ అని కాదు కదా. సో మనము మన మన వాళ్ళకి అన్ని పట్టుకొని వస్తున్నాం, ఎందుకంటే మనం నేషనల్లీ చదివాం, అన్ని తెలుసుకున్నాం కాబట్టి. శ్రీకృష్ణ దేశ భాషలో తెలుగులో ఇస్తా. సో మనదే తక్కువ అని కాదు, ఎక్కువ అని కాదు. ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ఫీలింగ్స్ టువర్డ్స్ ద లాంగ్వేజ్. ఇట్స్ నాట్ అబౌట్ ద ఫీలింగ్ ఎనీమోర్. ఓకే. ఇట్స్ అబౌట్ ఎగ్జామ్ నేషనల్ ఎగ్జామ్. సో రిసోర్స్ నేషనల్ లో ఇంగ్లీష్ లో ఉంటుంది ఎక్కువ. ఇంగ్లీష్ లో మనకు ఫ్యాకల్టీ అవైలబుల్ ఎక్కువ ఉంటారు, ఇంగ్లీష్ లో టెస్ట్ సిరీస్ ఎక్కువ అవైలబుల్ ఉంటుంది. R&D కూడా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఇది ఎగ్జామ్ మీద కొత్త తీసుకొస్తే ఇంగ్లీష్ లో పట్టుకొని వస్తాం, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్. సో తెలుగులో చేయలేమా అంటే చేయగలుగుతాం, కాబట్టి కష్టం. ఓకే. యాజ్ సింపుల్ యాజ్ సార్. ఎందుకంటే మార్కెట్ తక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ తీసుకున్నాం అనుకోండి, గ్రూప్స్ కి తెలుగులో మార్కెట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ స్టూడెంట్స్ తెలుగులో వస్తారు. ఇంగ్లీష్ అది యూపీఎస్సీకి వర్తించదు కదా. ఓకే. సో దాని ప్రకారం మనం ఇంగ్లీష్ లో ఎక్కువ మంది వెళ్తే ఏంటంటే మనకు రిసోర్స్ ఎక్కువ అవైలబుల్ ఉంటుంది, కాబట్టి క్రాక్ చేసే పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు సార్. అండ్ తెలుగులోనే స్కూలింగ్ చేసి వాళ్ళ కాలేజ్ లైఫ్ అంతా దానిలోనే చేసి ఇప్పుడు సడన్ గా ఇంగ్లీష్ మాట్లాడడం అంటే కొంచెం డిఫికల్టే. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? సో పీపుల్ ఎవరైతే తెలుగులో చిన్నప్పటి నుంచి చదువు ఉన్నారో, నేను కూడా అలాంటి స్కూల్ నుంచి వచ్చిన వాడిని. చిన్నప్పుడు ఆదిలాబాద్ లో ఇక్కడ ఆసిఫాబాద్ దగ్గర చదివినాను. అంటే వన్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. సో తెలుగు ప్రీడామినెంట్, ఇంగ్లీష్ మీద పట్టించుకోలేదు. ఐ అండర్స్టాండ్ దట్. కాకపోతే ఏంటంటే తెలుగు మీడియం నుంచే వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సడన్ గా కన్వర్ట్ అవ్వాలంటే ఎలా చేయాలో అర్థం కాక తెలుగు దానిలోనే ఉండిపోదామని చాలా మంది లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల ఎగ్జామ్ యూపీఎస్సీ వదిలేసి గ్రూప్స్ మీదనే కూర్చుంటున్నారు. ఓకే. ఎందుకు యూపీఎస్సీ అంటే పెద్ద ఎగ్జామ్ ఇంగ్లీష్ చదవాలని ఒక కాన్సెప్ట్ మీద, ఓకే, దాని మీద గ్రూప్స్ మీద కూర్చుంటున్నారు. ఈవెన్ దో దే హ్యావ్ ద కెపాసిటీ అండ్ కేపబిలిటీ టు క్రాక్ యూపీఎస్సీ అది తెలుగు ఉన్నా కూడా. ఓకే. తెలుగు మీడియం చదవాలి, తెలుగు ఉండదు, ఉంటుంది సార్. ఆ లాంగ్వేజ్ భయపడొద్దు. లాంగ్వేజ్ అంటే నేను ఇదంతా కాదండి, ఒక క్వశ్చన్ తో మొత్తం వీడియో ఆపేయచ్చు. యూపీఎస్సీ క్రాక్ చేయడం కష్టమా, గ్రూప్స్ క్రాక్ చేయడం కష్టమా, ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం? డెఫినెట్ గా ఈ థర్డ్ క్వశ్చన్ కన్నా పై రెండు కష్టం. అన్నిటికన్నా ఈజీ అండ్ ఇంగ్లీష్ నేర్చుకోవడమే కదా. అవును, నేర్చేసుకుంటే అయిపోతుంది. దీనికన్నా టఫ్ ఉంది చేద్దామని ఫిక్స్ అయినప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎంత చెప్పండి. వెన్ యూ హ్యావ్ ద మోర్ రిసోర్స్ ఎట్ సంథింగ్, ఒక పని చేస్తే ఈ పని చేస్తే దీని నుంచి మీకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి అన్నప్పుడు అదే పని చేయండి. కొంచెం ఆగి చేయండి, ఇంగ్లీష్ నేర్చుకొని చేయండి, ప్రాబ్లం ఏముంది. అవును సార్. స్టూడెంట్స్ కి ఇంకో చెప్పాలి అంటే తెలుగులో ఇప్పుడు బాగానే ఉన్నాం, అవి ఇంగ్లీష్ లో బెటర్ గా పర్ఫామ్ చేయొచ్చేమో. ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇంగ్లీష్ లో సపోర్ట్ సిస్టమ్ ఎక్కువ ఉంది. ఇంకేం లేదు, సపోర్ట్ సిస్టమ్ ఇంగ్లీష్ లో ఎక్కువ ఉంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు, తెలుగు తక్కువదని కాదు. మరి అలాంటి గ్రూప్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ చాలా ఇబ్బంది అవుతుంది. అవును సార్. వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ లో సపోర్ట్ సిస్టమ్ లేదు. తెలుగులో మెటీరియల్ కూడా స్ట్రాంగ్ గా ఉంది, ఫ్యాకల్టీస్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. తెలుగు రాసిన వాళ్ళకి గ్రూప్స్ ఎక్కువ మార్కులు పడుతున్నాయి. అవును, ఏం చేయాలి? ఇన్ఫాక్ట్ ఒక మిస్కన్సెప్షన్ కూడా ఉంది సార్, గ్రూప్స్ అంటే తెలుగులోనే రాయాలేమో అని. ఇది ఇంకొకటి, గ్రూప్స్ అంటే తెలుగు రాయిందే కష్టము అని ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చిన్నప్పటి చదివిన వాళ్ళు గ్రూప్స్ వదిలేదు. ఇది రివర్స్ అవుతుంది, ఇది వాళ్ళు అది వీళ్ళు. అన్ని ఇవన్నీ రూమర్స్, మిస్. ఈ మిత్ లో పడి మనము మన కెరియర్ ని స్పాయిల్ చేసుకోవద్దు. ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఒక లాంగ్వేజ్ విచ్ ఇస్ వెరీ ఈజీ టు లర్న్ కంపేర్ టు యూపీఎస్సీ గ్రూప్స్. ఓకే. గ్రూప్స్ ని యూపీఎస్సీ కంపేర్ చేసుకుంటే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ, నేర్చుకొని పక్కన పడే. అండ్ మీరు అంత భయపడాల్సిన భయం వదిలేండి ఫస్ట్. నాకు ఒక చిన్న డౌట్, కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంది కానీ మీరు అన్నట్టు వాళ్ళకి ఇంగ్లీష్ రాయాలి ముందు ఎగ్జామ్, నేషనల్ ఎగ్జామ్, రిసోర్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి పోతా సార్ 2-3 నెలలు, తర్వాత యూపీఎస్సీకి వస్తా అంటున్నారు. అంటే నాకు ఇది ఎప్పటి నుంచి డౌట్ ఉంది, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిజంగానే మన లైఫ్ లో పనికి వచ్చే ఇంగ్లీష్ నేర్పిస్తాయా, లేదు గ్రామర్ చెప్పి
ఇంగ్లీష్ మూవీస్ చూడండి, ఇలాంటి బుక్స్ చదవండి, ఇలా చెప్తున్నారు కదా, ఎంతవరకు ఈ డెసిషన్ కరెక్ట్ అంటారు? స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను వెళ్ళి ఒక 2 రోజులు కూర్చొని వచ్చేస్తున్నాను. ఓకే, 20 years మీరు కూడా వెళ్ళారా? ఐ థింక్ ఆల్మోస్ట్ 15 years బ్యాక్ వెళ్ళినాను. ఓకే, వెళ్ళి కూర్చున్నాను, అర్థమైపోయింది అనమాట. ఆ మాత్రం నాకు కూడా వచ్చిగా. అండ్ వాళ్ళు నేర్పించే టెన్స్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇవన్నీ నేర్పిస్తున్నారు. అవి నేను ఇప్పుడు రైట్ నో దాన్ని నన్ను క్వశ్చన్లు కూడా అడగడు. సో నాకు జస్ట్ వాడకం నేర్పిస్తే ఎలా వాడాలి, ఎలా చదవాలి, రాయడం నేర్పిస్తే ఎనఫ్ ఫర్ మీ. సో ఆ బేసిక్ రావాలి అని అంటే ఈ ఇంగ్లీష్ క్లాస్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ట్రై చేయడం స్టార్ట్ చేయండి. యూట్యూబ్ లో ఫ్రీ వీడియోస్ చాలా ఉన్నాయి, అది చూసుకుంటూ డైలీ నేను ఇచ్చే సలహా మా స్టూడెంట్స్ అందరికీ కూడా ఉంటుంది. డైలీ ఒక 10 నిమిషాలు కెమెరా ముందు పెట్టుకొని వెళ్ళి, అద్దం ముందు కానీ కెమెరా ముందు కానీ రికార్డ్ పెట్టుకొని మాట్లాడండి ఇంగ్లీష్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఒకవేళ నేను ఏం మాట్లాడాల్సానంటే 2 చెప్తాను. 1 మీ లైఫ్ స్టోరీ మీద చెప్పండి. 2 ఆ రోజు చదివిన న్యూస్ ఏమైనా ఉంటది కదా, ఏదైనా జరిగిన సిచ్యువేషన్ ఉంటుంది కదా ఇంట్రెస్టింగ్, దాని గురించి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంగ్లీష్ లో. ఎవరు చూపించాల్సిన అవసరం లేదు, మీరు చూసుకొని మాట్లాడండి. ఇంకేం కావాలండి? అది చాలా మందికి చెప్తాను, చాలా బాగా వర్కౌట్ అయితే కూడా. ప్రాక్టీస్ నెక్స్ట్ డే చేసినప్పుడు తినడానికి ఈ రోజు ఇంప్రూవ్ ఉంటుందా లేదా చెక్ చేసుకోవచ్చు ఈజీగా. ఒక 2-3 నెలల్లో అసలు ఫర్గెట్ అంటే ఇంతకుముందు మాట్లాడుతున్నాడు నువ్వెవరు అని చెప్పి. ఇట్స్ లైక్ గోయింగ్ టు జిమ్. ఫస్ట్ డే వెళ్ళడం వేరు, కన్సిస్టెంట్ 3 నెలలు వెళ్తే మారిపోద్ది బాడీ. సో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ భయపడకుండా డైలీ మాట్లాడడం స్టార్ట్ చేస్తే అక్కడింది, ఇక్కడ చదివింది అంతా మీ మైండ్ లో ఉంటది. అదంతా బయటికి రావడం స్టార్ట్ అయింది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. దెన్ మెల్లిగా రాయడం స్టార్ట్ చేయాలి, నేర్చుకోవచ్చు. మీరు క్లాసెస్ వింటూ అయినా కొంచెం స్టార్టింగ్ 2-3 నెలలు డిఫికల్టీ ఉంటుంది. దానికోసం క్లాస్ లోకి వెళ్ళి రావాల్సిన అవసరం లేదు. ఒక 2 గంటలు ఎక్కువ కష్టపడితే సరిపోద్ది 2-3 నెలలు. దాని తర్వాత ఇంగ్లీష్ అనేది చాలా ఇది. అండ్ నేనేమన్నా ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళ కోసం అడుగుతున్నాం కాబట్టి, తెలుగు మీడియం స్టూడెంట్స్ కి చెప్పేది ఏంటంటే రిసోర్స్ తక్కువ ఉంది. యూపీఎస్సీకి తెలుగు మీడియం వాళ్ళు వచ్చే వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి కోచింగ్స్ అయినా గైడెన్స్ అయినా తక్కువ ఉంటాయి. సో ఆ సపోర్ట్ సిస్టమ్ తక్కువ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మీరు ఒంటరి పోరాటం చేయాలి. ఇంతకుముందు ఎవరు చేయలేరు సార్ అంటే చేసాను, చాలా తక్కువ మంది. 100 మందిలో 1000 మందిలో 1-2 వాళ్ళని చూసుకో మనం చేయలేం కదా. వాళ్ళు 10-15 సంవత్సరాలు కష్టపడతాయి. 10-15 సంవత్సరాలు టైం పెట్టగలుగుతారా? 5 నెలలు పెట్టరా ఇంగ్లీష్ కంటే పెడతలేము. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూర్చొని దోపుకుందాం. యూపీఎస్సీ క్వశ్చన్ చేయాలని కాదు, ఇందులో ఒక డిస్క్రిమినేషన్ కూడా నాకు అనిపిస్తుంది సార్. కావాలని చేయట్లేదు, బట్ డిసడ్వాంటేజ్. హిందీ మీడియం లో లోకల్ లాంగ్వేజ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకేమో హిందీలో క్వశ్చన్స్ వస్తున్నాయి. తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, ఈ లోకల్ లాంగ్వేజ్ ప్రిపేర్ వాళ్ళకేమో ఇంగ్లీష్ అండ్ హిందీలోనే క్వశ్చన్స్ వస్తున్నాయి. స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకుంటే అప్పుడప్పుడు చేస్తామని చెప్తారు, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒక పాపులేషన్ అండి, ఆల్మోస్ట్ 50% పాపులేషన్ హిందీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అది పెడుతున్నారు. కానీ వాళ్ళు కూడా 10% పాపులేషన్ అంటే పెట్టేటోళ్ళు కాదు, ఎవరు పెట్టేది ఇంగ్లీష్ పడేసేటోళ్ళు ఒక మీద. ఐ థింక్ ఎందుకంటే ఇఫ్ ఐ వాజ్ ద బోర్డ్, ఎక్కువ మంది చాలా 50% అంత మంది ఉన్నారు కదా, వాళ్ళ పడేయండి. వేరే వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ వేరే స్టేట్లలో అందరూ ఇంగ్లీష్ వస్తున్నారు కాబట్టి చాలా తక్కువ మంది ఇప్పుడు తెలుగు వాళ్ళైనా, మలయాళం అయినా, తమిళ అయినా, కర్ణాటక చాలా తక్కువ మంది ఓన్ లాంగ్వేజ్ లో రాస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం పేపర్ సెట్ చేసి పంపించడం చాలా కష్టం. సో వీళ్ళ దాంట్లో చాలా హై ఉన్నారు. హిందీ వాళ్ళలో చాలా మంది హిందీలో రాస్తారు. అలా ఉంటది. ఇప్పుడు ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఆల్మోస్ట్ 20-30% మెంబర్స్ ఉంటారు హిందీ మీడియం లో రాస్తారు. తెలుగు వాళ్ళు 1% కూడా ఉంటారు. అలాంటి డౌట్స్ లో ఉంటాం అనమాట, ఎందుకంటే మళ్ళీ రిసోర్స్ కూడా లేవు. సో పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి, కానీ డిస్క్రిమినేషన్ అని నేను అనుకోను. అంటే వాళ్ళు కావాలని చేయట్లేదు, డిసడ్వాంటేజ్ అవుతుంది అన్నట్టు. స్టూడెంట్స్ అలా ఫీల్ అవుతారా? మీరు ఫీల్ కాకండి. స్టూడెంట్స్ ఇఫ్ యూ ఫీల్ లైక్ దట్, మనల్ని మనం డిస్క్రిమినేట్ చేసుకున్నట్టు అవుతుంది. మనము ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా దాటుకొని వెళ్ళడం మన పని. వాళ్ళు ఆ సిచ్యువేషన్ అలా ఉంది, ఈ సిచ్యువేషన్ అలా ఉంది, 100 ఉంటాయి లైఫ్ లో. కరెక్టే సార్, బాగా చెప్పారు. తెలుగులో తీసుకున్నా కూడా గ్రూప్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగులోనే వస్తున్నాయి. ఉర్దూలో రాసేవాళ్ళు కూడా ఉన్నారు, హిందీలో రాసేవాళ్ళు ఉన్నారు. అదర్ స్టేట్స్ ఉన్నాయి కదా. అవును, అదర్ స్టేట్ వాళ్ళు రాస్తున్నారు కదా, మన వాళ్ళ కోసం వాళ్ళ లాంగ్వేజ్ లో పెట్టబట్టి. కరెక్ట్. ఒప్పుకుంటారా మీరు? మన తెలుగు వాళ్ళు ఒప్పుకోరు కదా. సో ఏంటంటే దేనికి తగ్గట్టుగా పాపులేషన్ తగ్గట్టు చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ ఎఫిషియంట్ వేలో వర్క్ చేయడం అంటాం అనుకోవచ్చు. డిస్క్రిమినేషన్ అయితే మనం అనుకోవట్లేదు, అది ఫీల్ కూడా కావచ్చు ఆ స్టూడెంట్. కానీ మీకు అలాంటి ఫీలింగ్ వస్తుందంటే కొంచెం ఎక్కువ కష్టపడి వెళ్ళి మార్చండి అట్లా పైకి వెళ్ళి, అంతే. ఓకే సార్, ఇవన్నీ క్లియర్ ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా అంటే కొంతమంది డౌట్ ఉంటుంది, నేను తెలుగులోనే రాయాలనుకున్నాను, కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇంగ్లీష్ వెళ్ళడానికి నాకు ఐ నాట్ ఏబుల్ టు టేక్ దట్ స్టెప్ అని. సో వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఆఫ్టర్ నోయింగ్ ద ఆబ్వియస్ ఫ్యాక్ట్స్, ఇంకా తెలుగు మీడియంలో వెళ్దాం అనుకుంటే ఐ హ్యావ్ నో ప్రాబ్లం. బట్ ఎలా వెళ్ళాలి,
యాజ్ అ మెంటర్ నా సజెషన్ ఏంటంటే టేక్ యువర్ టైం, మెంటల్ ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే మిగతా వాళ్ళకన్నా కాంపిటీషన్ అందరికి ఒకటే. మీరు తెలుగు మీడియంలో రాసినా ఇంగ్లీష్ మీడియంలో రాసినా ఎన్ని మార్కులు వస్తే వాళ్ళకే ర్యాంక్ ఇస్తారు, మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి. సో మీరు తెలుగులో రాసారని మీకు సపరేట్ పెట్టట్లేదు లైన్, ఒకటే లైన్ లో ఉన్నారు అందరు. ఇప్పుడు అమ్మాయిలకు సపరేట్ లైన్, అబ్బాయిలకు సపరేట్ లైన్, తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్ లైన్ లేదు, అందరూ ఒకటే లైన్. ఎవరు ముందు వెళ్తే వాళ్ళకు మార్కులు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు దానిలో రీచ్ అవుతారు. అది కాన్సెప్ట్ కాబట్టి ఎగ్జామ్ కి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకన్నా ఎక్కువ చదవాలి, వాళ్ళకన్నా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, వాళ్ళకన్నా ఎక్కువ రివిజన్ చేయాలి, వాళ్ళకన్నా ఎక్కువ సపోర్ట్ సిస్టమ్ మీకు ఉండాలి. ఆ మెంటర్స్ అయినా, ఫ్యాకల్టీ అయినా, క్లాస్ అయినా. ఒకవేళ ఏదైతే మిస్ అవుతుందో అది మీరు యాజ్ అ పర్సన్ మీరు ఈ చూస్ చేసుకుంటున్నారు కాబట్టి ఇట్స్ యువర్ డిసిజన్. యూ హ్యావ్ టు ఓన్ అప్ టు ఇట్. మీరు దాన్ని బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇవ్వాలి. ఎక్కడెక్కడైతే మీకు బయట నుంచి సపోర్ట్ దొరకట్లేదో మీరు సొంతంగా బిల్డ్ చేసుకోవాలి. ఐదర్ యూ విల్ బికమ్ ఎ టాపర్ ఆఫ్టర్ టేకింగ్ సమ్ టైమ్, ఆర్ యూ విల్ బికమ్ ఎ టీచర్. ఓకే, తెలుగు మీడియం స్టూడెంట్స్ టీచర్స్ కూడా నేను చాలా మంది చూస్తాను. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్తున్నారు. స్టూడెంట్ ఉన్నప్పుడు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియం చదవండి, చదవలేదు. కానీ ఫ్యాకల్టీ అయినాక ఇంగ్లీష్ మీడియం ఎందుకు చెప్తున్నారు? డిమాండ్స్ స్టూడెంట్స్ లేదు తెలుగు మీడియం వాళ్ళు చెప్పడానికి. ఓకే, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్నారు, అదేదో ముందే నేర్చుకుని యూపీఎస్సీ చదువుకుంటే ర్యాంకర్ అయ్యేవాళ్ళు, ఆఫీసర్ అయ్యేవాళ్ళు. సో చదువుతున్నారు కాబట్టి మీ బాధ్యత. యాజ్ అ బ్రదర్ చెప్తున్నాను, యాజ్ అ మెంటర్ చెప్తున్నాను, రిసోర్స్ లేనప్పుడు ఆ రిసోర్స్ మనమే క్రియేట్ చేసుకోగలగాలి. ఓకే, సో దానికి సొంతంగా బిల్డ్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. సో మిగతా వాళ్ళు 2-3 years ఇస్తే నేను కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి, 5-6 years మేబీ. బట్ అయ్యిద్ది, అవ్వదని కాదు. బట్ మెంటలీ ప్రిపేర్ అయి ఉండండి. ఇట్ విల్ టేక్ మోర్ టైం. అందరిలాగా ఈజీ కాదు. ఇఫ్ ఎవరైనా అలా షార్ట్ టైమ్ లో క్లియర్ చేస్తారంటే ఇట్స్ ఎ మెరాకిల్. ఇట్స్ ఎ మెరాకిల్, నథింగ్ మోర్. సో దట్స్ మై అడ్వైస్ సార్. టేక్ మోర్ టైం. మెల్లిగా మీరే కూర్చొని నోట్స్ రాసుకోండి. ఒకటే కాంపిటీషన్ మిగతా వాళ్ళ కూడా ముందు ఉండాలి. మీరు తెలుగు మీడియంలో అలా ఎలా చేయగలుగుతారో మీరు ఫిగర్ అవుట్ చేసుకోవాలి. నా సైడ్ నుంచి సజెషన్ అంటే బుక్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి, మెంటర్స్, ఫ్యాకల్టీ, టెస్ట్ సిరీస్ అవైలబుల్ లేదు. సో దానికోసం ఎవరైనా మొన్న ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, యాక్చువల్లీ ఈ స్టోరీ చెప్తాం అనుకున్నాం. వాళ్ళు 1,20,000 తెలుగు మీడియం చేసుకుని ఏపీఎస్సీ గ్రూప్ 1 క్లాస్ లో కూర్చోబెట్టున్నారు స్టూడెంట్స్. 3 నెలల వరకు స్టూడెంట్ కూడా అర్థం కాలేదు ఏపీఎస్సీ క్లాస్. అచ్చా, తెలుగు 2 కవర్ అయిపోతాయి. క్వాలిటీ చెప్తున్నారు కాబట్టి ఎక్కువ అర్థం కాలేదు వాళ్ళకి. మళ్ళీ దాని తర్వాత జియోగ్రఫీ వెళ్ళగానే అర్థం అయిపోయింది. ఇదేంది హిస్టరీ చెప్తాను మళ్ళీ పిచ్చలేసింది వాళ్ళకి. ఇదేం సార్ అంటే ఇదేనమ్మా అది మెల్లిగా దాంట్లోకి వెళ్ళిపోదాంలే అని చెప్పి వాళ్ళ దగ్గర లేనే లేదు తెలుగు మీడియం. రికార్డ్ క్లాస్ లోనే అంటున్నారు. అలా మోసాలు జరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు కట్టకండి. తెలుగు మీడియంలో ఇంతకుముందు ఎవరైనా జాయిన్ అయ్యారు అక్కడ, ఆ జాయిన్ అయిన వాళ్ళ ఫీడ్బ్యాక్లు తీసుకోండి, ఆ రివ్యూస్ తీసుకోండి. మాట్లాడితే బెటర్. యా, కొంతమంది ఫ్యాకల్టీ కూడా కొంతమంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలుగు మీడియం వాళ్ళు అయితే క్లియర్ అయితే నేను చేపిస్తాను అది అని చెప్పేసి సింగిల్ హ్యాండిల్ మొత్తం చెప్తాను అన్నారు. ఎంతమంది ర్యాంకర్స్ వచ్చారు వాళ్ళు? తెలుగు మీడియం నుంచి ఎంతమంది వచ్చారు? ర్యాంకర్లను చూపించుకున్నా, తెలుగు మీడియం ర్యాంకర్లను చూపించాను. అంటే నేనేమన్నా మీ అంతా మీరు కష్టపడి అవ్వండి. ఎవరు సపోర్ట్ ఇస్తున్నారో ఆ సపోర్ట్ తీసుకోండి. మేము ఈ వీడియో చేయడానికి కూడా మీకు ఒక సపోర్ట్ సిస్టమ్ అవుద్దేమో అని చెప్పి. ఎవరైతే ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారో వచ్చేయండి. ఎవరైతే లేరు మెంటలీ ప్రిపేర్ అవ్వండి. ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ అని చెప్పి. ఇట్స్ ఓకే, తప్పులేదు. అడ్జస్టింగ్ టు ద రియాలిటీ. యా, కొంచెం రియాలిటీ దగ్గరికి వెళ్తే ఏంటంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, బాధపడకుండా, డిప్రెషన్కి వెళ్ళకుండా, ఫీల్ అవ్వకుండా నాకు సపోర్ట్ లేదని. నోయింగ్ ఎవ్రీథింగ్, గోయింగ్ టు ద బ్యాటిల్. బ్యాటిల్కి వెళ్ళిపోయేటప్పుడు చచ్చే అవకాశాలు ఉంటాయి, తెలిసే వెళ్తాం. అలా వెళ్ళాలి ప్రిపరేషన్. ఓకే, సో అది సార్ నా అడ్వైస్ తెలుగు మీడియం వల్ల. థ్యాంక్ యూ సార్. ఈ టాపిక్ మీద స్టూడెంట్స్ కొన్ని అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరికాయి. అండ్ ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ లాంగ్వేజ్ జస్ట్ కమ్యూనికేషన్ టూల్. ఇంగ్లీష్, హిందూ, ఉర్దూ, మలయాళం, ఇది జస్ట్ కమ్యూనికేషన్ అంతే. మనం కంటెంట్ నేర్చుకోవడానికి, ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ రాయడానికి మనకు ఉండే ఒక దారి మాత్రమే. దాని మీద పూర్తిగా ఏం జరగవు. అన్ని లాంగ్వేజ్ లో టాపర్స్ ఉన్నారు. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ వస్తుంది. మనం వన్స్ తెలుగులో స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్, ఇంగ్లీష్ మెటీరియల్ చదివి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి. అంటే డబుల్ వర్క్ అవుతుంది. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మళ్ళీ తెలుగులో ప్రిపేర్ అవ్వాలి. ఇది ఒక్కటి చూసుకోండి. లేదు పూర్తి ఇంగ్లీష్ షిఫ్ట్ అవుతారు అంటే ఇట్ వోంట్ టేక్ మోర్ దాన్ 2 months యాజ్ సార్ సెట్. సో ట్రై చేయండి. లేదు నాకు తెలుగే సెట్ అవుతుంది, నేను ట్రై చేశాను అంటే కనుక దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అది చూసుకొని దానికి సొల్యూషన్స్ కూడా రెడీగా పెట్టుకోండి. సో దట్ వెన్ యూ ట్రావెల్ ఫర్ సమ్ డేస్ ఇన్ ద ప్రిపరేషన్ యూ డోంట్ ఫీల్ ఇట్ బోర్డ్. ఓకే, అర్థమైంది కదా? మీకు ఇంకేదన్నా టాపిక్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సార్.